మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వేవ్ అనేది విపరీతంగా నడుస్తోంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా మోడీ వేవ్ అంటే కేవలం మోడీని చూసి ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా ఓట్లు వేస్తారని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే ఎప్పుడైతే గెలుపు మాదే అని చెప్పి ఇక్కడ లోకల్ లీడర్స్ అనుకున్నారో అప్పటి నుంచి మేమే గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో అహంకారంతో ముందరికెళ్తా ఉన్నారు. సో దాని ద్వారా ప్రచారం కూడా ఎక్కువ పట్టించుకోవట్లే, కార్యకర్తల్ని పట్టించుకోవట్లే, కొంతమంది లీడర్స్ ఫుడ్ కూడా పెట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమైన ఇవన్నీ వాస్తవాలేనా? సో పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్పిండట. అట్లున్నది తల్లి నీ మాట. అంతే మా కార్యకర్తలకు మేము అన్నం పెట్టకపోతే మీరు పెడతారా? అంటే పక్కపాటోడు పెడతారు. వస్తా ఉన్నాయి సార్. అరే తల్లి 100 మందికి వండుతాం, ఇప్పుడు 500 మంది వచ్చిర్రు. 100 మందికి వండిన భూమనే 500 మందిని అడ్జస్ట్ చేసుకోరని అంటాం. కడుపు నిండా దొరకకపోవచ్చు, బిర్యానీ దొరకకపోవచ్చు, కారం మెతుకులన్నా పెట్టి తోలిస్తాం కదా. మా వాళ్ళని మేము చంపుకోలేం కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు వస్తామాట వాస్తవం. దాని అర్థం మేము ఏదో కార్యకర్తలు రోడ్డు మీద వదిలేసుకుంటున్నామని కాదు. అందరినీ కాపాడుకుంటాం. మీరు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోయి చూడుర్రి. ఏడనైనా ప్రచారం జరుగుతుందంటే అది బీజేపీలో ప్రచారమే జరుగుతుంది తప్ప వేరే వాళ్ళ జరుగుతలేదు. ఒకవేళ మాకు అహంకారం వచ్చి మేము ఆల్రెడీ గెలిచినాం అనుకుంటే నేను కూడా మంచిగా వెంకటరామరెడ్డి లెక్క ఏసీలో పడుకుంటా కదా, బయట ఎందుకు తిరుగుతా? తిరిగా కదా, పొద్దున 7 గంటల నుంచి తిరుగుతా ఉన్నా ఇప్పటిదాకా. ఇంకా అట్లా తిరిగాం కదా. మేము పనిని నమ్ముకున్న వాళ్ళం, కార్యకర్తల్ని నమ్ముకున్న వాళ్ళం, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఒక తెలంగాణలో కాదు, ప్రపంచమంతా మీరు ఆబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ప్రపంచమంతా జపిస్తున్న ఒకే ఒక పేరు మోడీ. దాన్ని తెలంగాణలో కూడా జపిస్తున్నారని మీరు చెప్తున్నారు, సంతోషం కదా. మా నాయకుని పేరు ప్రపంచమంతా వినబడేటప్పుడు మా ఊర్లో కూడా వినబడితే బాగుంటుంది అనేది మా కోరిక. ఓకే, వి విష్ ఫర్ ఇట్. ఆయన మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాడు. గెలిపిస్తాడు, గెలుస్తాం కూడా ప్రజల ఆశీస్సు. అయితే ఈ రిజర్వేషన్ స్టోరీ ఏంటి? బీసీ రిజర్వేషన్లు, ఎస్టీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది బీజేపీ కనుక మళ్ళీ 3వ సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే. మీరేమో రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు చేశారంటారు, వాళ్ళేమో లేదు వాళ్ళే కావాలని మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇందులో ఏది నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలి? సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తగ్గించింది. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి మీరు బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని మమ్మల్ని ఎట్లంటది? బీసీఈ అనేటువంటి ఒక సబ్ కేటగిరీని తీసుకొచ్చి దాంట్లో కొన్ని కులాలను చేర్చి ఒరిజినల్గా బీసీలకు రావాల్సినటువంటి సీట్లను రిజర్వేషన్లను తగ్గించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే అధికారం అది రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా లేదు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లని ఆటోమేటిక్గా భారత రాజ్యాంగం కల్పిస్తుంది. పంచాయతీ అంతా బీసీ రిజర్వేషన్లు. ఈ దేశ జనాభాలో 55% బీసీలు ఉన్నారు, వాళ్ళకు ఉన్నది 27%. దాంట్లోకి వెళ్ళి మీరు 5% తీసుకుపోయి మీరు రాజశేఖర రెడ్డి కదా ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని. అమిత్ షా గారు సిద్దిపేటలో చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము బీసీలకు న్యాయం చేస్తాము. మీరు ఏవైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్స్, మైనార్టీ రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి ఆ 4% తెచ్చి మళ్ళీ బీసీలకు ఇస్తామని అమిత్ షా చెప్పారు. దీంట్లో తప్పేమని ఉంటే చెప్పుర్రి. ఏదో 400 వస్తే రాజ్యాంగం మారుస్తారు. మార్చేది ఉంటే 10 ఏళ్ళ కోళ్ళు ఉన్నాం కదా అధికారంలో. ఇప్పుడు కూడా ఎన్డీఏకి 350 ఉన్నాయి కదా. 350కి 400కి పెద్ద ఫరకేం ఉంటుంది? ఏముండదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించింది మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికలలో పోటీ చేస్తే మొట్టమొదటిసారి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వాళ్ళకి మాకు తేడా గమనించుర్రి. అంబేద్కర్ పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది మేము. ఉదయాలైతే అంబేద్కర్ పేరు యాడ్ చేసే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ దేశంలో భారతరత్న అవార్డుని అంబేద్కర్కి అయినటువంటి దుర్మార్గమైన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చి మాకు శుద్ధులు చెప్తే ఎట్లా? అంబేద్కర్ పుట్టిన ప్రదేశం, చదివిన ప్రదేశం, పెరిగిన ప్రదేశం, పంచతీర్థాలని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. పంచతీర్థాలని ఈరోజు నరేంద్రుడి నాయకత్వం లోపల మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మాకు అవకాశం వచ్చింది, ఒక మైనార్టీని ప్రెసిడెంట్ని చేసినాం, ఈ దేశ ప్రథమ పౌరుణ్ణి చేసినాం. మాకు 2వసారి అవకాశం వచ్చింది, ఒక దళిత మహిళని ఈ యొక్క దళితుని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినాం. 3వసారి అవకాశం వచ్చింది, ఓ గిరిజన ఆడబిడ్డని తీసుకొచ్చి
మేము అక్కడ కూర్చోబెట్టినాం. ఇన్ని చేసిన బీజేపీ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి పార్టీగా మాటి మాటికి రద్దు చేస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంలో అర్థం ఏముంది అని అనడానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రద్దు చేస్తామన్నాం. ప్రభుత్వం పడగొడతాం అంటున్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం పడగొడుతూ వస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న హర్యానా అదే తర్వాత మాట్లాడితే ఏకనాథ్ షిండే అంటున్నారు. మీ బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మొన్న మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు మాకు కాంగ్రెస్ పార్టీ నచ్చుతలేదు, రాహుల్ గాంధీ మాకు నచ్చుతలేడు, మేము కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాం అని వాళ్ళ పార్టీ అధ్యక్షునికి వాళ్ళు రాజీనామా ఇచ్చిపోతే కూడా బీజేపీలోదైనా తప్పు. అరే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు చక్కగా లేకపోతే నన్ను ఎందుకు ఏడుస్తావు తల్లి? నీవు పెంచుకున్న కుక్క నీ చేతిలో కంట్రోల్లో ఉండాలి, మీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు తవ్వ తప్పితే నన్ను ఎందుకు తిడతావు? మీదేం తప్పులేదు. నాదేం తప్పు అని చెప్పు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయిండు, నాకు నచ్చుతలేదు నేను రాజీనామా చేసిపోతా అని పోతున్నాడు. మా పార్టీలో కూడా ఒకరిద్దరు పోతారు అప్పుడప్పుడు. ఏం చేస్తారు దానికి? ఏం చేయలేదు, ఏం చేయవద్దు కూడా. భారత రాజ్యాంగం ఏం చేయవద్దు అని చెప్పింది.